ఇవాళ ఎవరు వస్తున్నారు మన షోకి గెస్ట్లు? అదే అక్క బావలు వస్తారు. ఆ పిల్లలు అయితే వాళ్ళతో ప్రేమ ఉంటావా లేదా? వాళ్ళతో ఎందుకంటే ఏమంటారు, వాళ్ళతో ప్రేమగా ఉంటారు. వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, బయట వాళ్ళు కాబట్టి. మా అక్కలే, నా ముగ్గురు సొంత అక్కలు వస్తారు ఇడ. పిలవండి, చూస్తారు ఇద్దాం. ఏడుమూతి సూర్యకాంతం అప్పుడు ఆ కాలంలో సినిమాల్లో ఉండే కాబట్టి సినిమాల్లోనే ఆ క్యారెక్టర్ చేసేది సూర్యకాంతం గారు. కానీ రియల్ క్యారెక్టర్. అవును మరి. జోబ్ లో నెగిటివ్ అనేది పెట్టుకుని తిరుగుతావు కదా, జోబులు ఏడున్నాయి? నీ దగ్గర నుంచి తీసుకున్నాను నెగిటివ్. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. Why not shake your booty? Mama picture beauty. I am the driving in the city of my naughty. Manam no well da mute. Arre come da na tote. E port gaadi ki no pote. Okay love after love hot stuff no tension baby. No na put billa tella billa I love you billa. No coupling either. Boom 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 boom. Put billa bella billa I love you billa. No coupling either. Salam namaste panattu. Hello and welcome to Mondi Mogudu Venkipella. Muguru hot sweet cute couples ki hearty welcome to Mondi Mogudu Venkipella. Let's start with introduction first. Meer మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. తన పేరు పావని. తను మంచి ముగ్గులేస్తుంది. అందులో నేను దింపింది, దాని తర్వాత ఏమైంది అది చెప్పు. అఫ్కోర్స్ ఇది కూడా కరెక్టే. మంచి వైఫ్, అందుకే మంచి వైఫ్. మీ ఆవిడలో స్పెషల్ క్వాలిటీ ఏంటి? అందరితో తొందరగా కలిసిపోవడం. ఓకే, మీరు మీ ఆయన గురించి. మా ఆయన బంగారం. మా ఆయన పేరు కిరణ్ కుమార్. మనసున్న మహారాజు. చూడు ఇంకా. అయ్యో, వెల్కమ్ అండి, వెల్కమ్ టు మొండి మడుగు పెంకిపెళ్ళాం. రైట్ అక్క, బావ గురించి. మా ఆయన పేరు రామ్. ప్రేమగా ఉన్నప్పుడు రామ్ అని పిలుస్తాను, కోపం వస్తే కవరింగ్ కింగ్ అని పిలుస్తాను. కవరింగ్ కింగ్ బాగా కవర్ చేసుకుంటాడు అనమాట. సూపర్ గా. ఇంకా తనైతే అమ్మాయిల్ని బాగా ముగ్గులో దింపుతాడు. అవునా? అంటే కొంచెం కవరింగ్ లో కింగ్ అన్నది కదా, బాగానే కవర్ చేస్తాను. మీ ఆవిడ పేరు శ్రవంతి. ఏం నచ్చుతుంది మీ ఆవిడలో? మా మంచి సైకో క్వీన్. సైకో క్వీనా? తిట్టుకున్నావా? మీకు ఎట్లా అర్థమైంది? అది నాకు అర్థమైంది, మెల్లమెల్లకి తెలుస్తుంది, ముందు ముందు అర్థమవుతుంది. వెరీ గుడ్, వెల్కమ్ టు MMPP. మీ పేరు లత. మంచి హౌస్ వైఫ్, మంచిగా నాకు మంచిగా చూసుకుంటది, బాగా చూసుకుంటది. ఇంట్లో ఉంటది, ఇంకా ఇంట్లో ఉంటది. చెప్పండి మేడం, మీ ఆయన గురించి. మా ఆయన పేరు కృష్ణ. అతను బిజినెస్ చూసుకుంటాడు. నేను నార్మల్ టైంలో ఎక్కువ రెగ్యులర్ గా పిలిచే అయితే బంగారం అని పిలుస్తాను. అంటే బంగారం లాగా చూసుకుంటాడు కాబట్టి ఇప్పటివరకు అయితే నేనే అతన్ని బాగా ఏడిపించాను. ఇక పైన కూడా నేనే ఏడిపిద్దామని చూసుకుంటున్నా. మీరే ఏడిపియాలి. ముగ్గురికి కూడా వెల్కమ్ టు మొండి మొగుడు పెంకిపెళ్ళాం. ఎంత ఆర్టిఫిషియల్ గా అవుతుందో తెలుసా? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయి. ఆ ఫస్ట్ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. నమస్కారం లాస్య గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. రవి గారు, జీ తెలుగులో కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది కదా, అమ్మ నా కోడలా. అవును, సూపర్ డూపర్ హిట్ సీరియల్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అదే చూసి సూపర్ హిట్ చేస్తాం అంటారా అండి? అదే ఆ సీరియల్ నుంచి కొంచెం పెద్దవాళ్ళు వస్తున్నారు. మా అమ్మాయి పెళ్లిలు వాళ్ళ చేతుల మీదుగా జరిగితే ఏదో శుభం. మంచి డిసిషన్ తీసుకున్నారు. పిలుచుకోండి. మీరు కూడా పిలుచుకోవాలనుకుంటే పిలుచుకోండి ఎవరినైనా. మేము చెప్పమండి, మా దగ్గర అందరు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అండి. అయితే పిలిచేద్దాం. సుమిత్ గారు, మీ పేరేంటి? బద్రీనాథ్. అంటే బద్రీనాథ్ గారు ఇప్పటికి పుట్టిన పిల్లలండి, మా పిల్లలు వీళ్ళంతా. సుమిత్ గారు వీళ్ళ ముగ్గురు నా కొడుకులు. వీళ్ళకి పెళ్లిడు వచ్చింది, పెళ్లి చూపులు అరేంజ్ చేసాం. అయితే మీరు మా సీరియల్ కంపల్సరీ చూడాలి. ఎందుకంటే మా సీరియల్లో ఎస్పెషల్లీ నా భార్య క్యారెక్టర్ సన్నగౌతమ్ అని పౌడర్ గురించి వెతుకుతా ఉంటది. సన్నగౌతమ్ పౌడర్ రాసుకుంటే సన్నగౌతమా? రాసుకుంటే కాదు, డైలీ ఒక 2 కిలోలు పౌడర్ తింటా ఉంటది. అయినా సన్నగా కాదు, కానీ ఫ్లాట్ టైర్ లాగా పెద్దగా అవుతానే ఉంటది. అమ్మనా కొడల సీరియల్ వాళ్ళ టీం అంతా వాళ్ళ చేతుల మీదుగా మా అమ్మాయి పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే
హలో మీ అమ్మాయిల పెళ్ళి కాదు, మా అబ్బాయిల పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. ఇగో మా చిన్నోడు, ఈయన పేరు సచిన్ టెండూల్కర్. ఇగో మా అమ్మాయిని మీరు ఏమని అడగాలనుకుంటే అడగండి. రే అడుగురా. మీ పేరేంటి? కోమలిక. పేరు చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని చూసి మాటలు రాక. నాకు జడ ఉన్న, బాగా పెద్ద జడ ఉన్న, పూల జడతో జడేసే అమ్మాయే కావాలి. అయితే మా అమ్మాయి విగ్గు పెట్టుకుంటుందండి. పెళ్లి చూపులు ఒరిజినాలిటీ చూపించాలి కదా అని చెప్పేసి ఇలా వచ్చేసా. ఇంకేమన్నా? క్యాట్ వాక్. ఇగో మాది శాస్త్రీయ పద్ధతి గలగా కుటుంబం. మాది లేదండి క్యాట్ వాక్. మా శాస్త్రాలు ఉందండి. శాస్త్రాలు ఉంది. క్యాట్ వాక్ చూసి అందరూ పడిపోవాలి. వెరీ గుడ్. ఈ అమ్మాయి బాగా నచ్చింది. వచ్చేసిందా? ఏమండి ఫస్ట్ సంబంధం ఖాయం అండి. ఓకే అండి. ఇడు మా రెండోడు. అమ్మా రే ఏం పేరమ్మా? మీతో మాట్లాడొద్దని మా అమ్మ చెప్పిందండి. మాట్లాడవే, ఈ రోజు మాట్లాడచ్చు. పెళ్లి చూపులు మన అబ్బాయితో మాట్లాడుతుంటే వద్దని చెప్పిన మమ్మీ. నీకు 2 కళ్ళు చాలు కదా, 4 కళ్ళు కావాల్సి వస్తుంది. అవునా? ఏం చెప్పిద్దారా? పల్లి బఠానీ అమ్మమని చెప్పు. మాది పల్లి బఠానీల ఫ్యాక్టరీ ఉందండి మాకు. బఠానీ ఫ్యాక్టరీ మీ అబ్బాయిని చూడగానే అర్థం అవుతుందిలే మాకు. ఓహో అర్థమైందా? బాగా బఠానీలు తినేదనా? ఓకే ఒక్కసారి ఎలా అమ్ముతావు ఒకసారి చూపియమ్మా. అమ్మవే. పల్లి బఠానీ, వేడి వేడి పల్లి బఠానీ, వేడి వేడి పల్లి బఠానీ. బాబు వేడి బఠానీ, మీరు బఠానీ లాగా తీసుకోండి బాబు. బాయ్స్ తో మాట్లాడొద్దని చెప్పారు. ఇప్పుడేమో మీద మీదకి వస్తుంది. బాబు మీద మీదకే వస్తున్నారు. మీ అమ్మాయి బాగా అమ్మిందండి, ఆవిడకి నచ్చింది కదా. వీడే క్యాషియర్, అందుకే వీడికి బాగా నచ్చింది. సూపర్. ఈ సంబంధం కూడా ఖాయం. వీడు మొదటోడండి కానీ బక్కోడు. మా పెద్దమ్మాయి అండి. పెద్దమ్మాయా? అయితే మా పెద్దోడికి మీ పెద్దమ్మాయికి. రే ఏంటో నీ పేరు? సరిత అండి. సరితానా? చూడనీకి జర నాకు సూట్ అవుతావా అనిపిస్తుంది. కొంచెం బానే ఉన్నావు. నీకు ఏమేమి వచ్చు? ఏమైనా పాటలు, బట్టలు వినడం అలా ఉంటాయి? పాటంట పాడేవే ఒక పాట. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే. చాలా వద్దమ్మా, ఇష్టం ఇష్టం. మంచిగా పాడాలి రిథమ్ లా. చూసారండి మా అమ్మాయికి మీ వాడంటే ఎంత ఇష్టమో చెప్పేసింది పాట. వాడు అప్పటి నుంచి వెనకాల మా పెద్దమని గోక్తా ఉన్నాడు ఇష్టం ఇష్టం అని. అమ్మాయిలు అబ్బాయిలు మీ పెళ్లిళ్ళు సెటిల్ అయిపోయాయి. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న 6 అమ్మ నా కోడలు ఇవాళ నుంచే టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. మీ 6 మెంబర్స్ కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్ కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ అండ్ జీ తెలుగులో సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మొండి మొగుడు పెంకి పెళ్ళాం టీం అంతా. ఇంకా ఈ సీరియల్ లో హీరో మా కౌశిక్ అన్న అంటే, ఇక మా సునీత ఉన్నాడంటే ఈ ప్రోగ్రామ్ కి మేము రావాలంటే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఇవాళ నుంచి సీరియల్ స్టార్ట్. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మాకు అర్థమైంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫస్ట్ రౌండ్ లో వాళ్ళ ముగ్గురు స్కోర్ చేస్తున్నారు 300 పాయింట్స్. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. సెకండ్ రౌండ్ ఏంటంటే మ్యూజికల్ రొమాన్స్. ముగ్గురు జంటలు వస్తారు, 2 పాటల మీద పర్ఫార్మెన్స్ ఇస్తారు. దాని తర్వాత ప్రతి పాట తర్వాత ఒక అద్భుతమైన పోజ్ పెడతారు. అది మేము చెప్తాం ఇలాంటి పోజ్ పెట్టాలను. ఓకేనా? ఫస్ట్ పోజ్ ఏంటంటే అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది, అబ్బాయి నో అని చెప్తున్నాడు. ఎలా ఉంటుందో ఆ పోజ్ ఆలోచించుకోండి. లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 1. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. ఏమైంది పక్కక్క, ఎందుకు ప్రపోజ్ చేస్తున్నావు? అలా నచ్చాడు. ఏముందని ప్రపోజ్ చేసినా కూడా
చూడు నా తలకాయ తింటున్నాడు ఎన్ని రోజులు నుంచి ఎంటబడి ఇస్తున్నా కూడా రిజెక్ట్ చేస్తున్నాడా? ఎందుకు ఇష్టపడుతున్నావు? ఏమో నేను బక్కగున్నా అనేసి ఏంది అందంగా లేనా? చూడు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? బానే ఉందిగా. కొద్దిగా లావు అంటే మంచిగా అనిపిస్తుండే, ఇంకా బక్క ఉంటే నేను ఎక్కడి నుంచి పెళ్లి చేసుకోవాలి? నాకు మా ఇంటి వాళ్ళకి కొద్దిగా లావుగా ఉండాలి అమ్మాయి కావాలి. నీకేమైంది బాబా? ఎన్టీఆర్ గారు పోజ్ ఇచ్చావు, ఏమైంది? ఎందుకు చేతులు అట్లా పట్టేసుకున్నారు అంటే ఇంకెక్కడ వెళ్ళిపోతాడో అని. ఎందుకు ప్రపోజ్ చేస్తున్నా? ముందు టార్చర్ పెట్టడానికి ఎవరు దొరకలేదు. వెరీ నైస్. అయ్యా ఈయన మొక్కుతున్నాడు, ఈమె మొక్కుతుంది, కానీ ఎవరికో అర్థం కావట్లేదు. ఏమండి ప్లీజ్ ఒప్పుకోండి. అతను ప్రేమించి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏమిటి ఇంత మీనింగ్ ఉందా ఇందులో? ముగ్గురి పోజులు బాగున్నాయి, కానీ డాన్స్ లో వీరిద్దరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు, మీరు కొంచెం వీక్ అయ్యారండి డాన్స్ లో కొంచెం. అందుకే 200, 300 పాయింట్స్. సెకండ్ సాంగ్, మీ ఇద్దరి మధ్యలో ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్ ని వాడుకొని ఒక రొమాంటిక్ పోజ్, అంటే పెళ్లి అప్పుడే ఏంది ఫ్రెష్ గా ఫోటోస్ దిగుతారు కదా, అలాంటి ఒక రొమాంటిక్ ఫోటో ఫ్రేమ్ కి సరిపడా పోజ్ ఇవ్వాలి. ఓకేనా? టైం ఫర్ సాంగ్ నంబర్ 2. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అద్దరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. అందమైన పోజులు ఇచ్చేశారు. చూడు ఈయన మెడ బిసుకుతున్నాడా రొమాంటిక్ గా చూస్తుంటా అర్థం కాకుండా. సార్ మీరు గుండెతో చంపేయగలుగుతారు సార్ జనాల్ని. ఏం చెప్పాలనిపిస్తుంది మీకు? ఏం లేదండి, కళ్ళలో చూస్తుంటే సంథింగ్ లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. तीनों के पोजा अच्छे लगाए, डांस भी इम्प्रूव करे, उन लोग से टग ऑफ करे इन लोग. ఫస్ట్ సాంగ్ అంటే సెకండ్ సాంగ్ డాన్స్ బాగుంది, పోజులు కూడా అదిరిపోయాయి, కాబట్టి అందరికి 300. yes మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ సాంగ్ ఉంది కదా, థర్డ్ సాంగ్ వీళ్ళకి లేదు, ఎందుకు అంటే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది. హీరో హీరోయిన్ వచ్చి డాన్స్ చేయబోతున్నారు. హీరో హీరోయిన్ అంటే జీ తెలుగులో కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది కదా, అమ్మనా కోడల. బుల్లితెర సూపర్ స్టార్ రాబోతున్నాడండి మన షోకి. ప్లీజ్ వెల్కమ్. చోటిస్తా ప్రేమంచే చూపిస్తా ఈ లోకం మొత్తం నేనవుతా. ఇగో వెనకాల ఉంది తీసుకో. ఏ టేక్ నో, ఏ బేబీ టేక్ రే. అమ్మ నా కోడలా,
కొంచెం పద్ధతిగా పలకండి ఆ పేరు. అమ్మనా కొడులా? నేను సూపర్ అన్నా. ఈ మధ్య మనం చాలా ఫ్రెండ్స్ మరి ఎంత కాలుతో అర్థమైందా? కాలుతుందండి, మాకు కూడా ఉంది, అది కూడా కాలుతుంది. అంటే ఈ మధ్యలో మారవని తెలియదు నాకు. ఏంటది? అదే అటు సైడ్ ఎప్పుడు మారను. అవునా? ఓకే రెడీ. సో అమ్మనా కొడలా ఇవాళ నుంచేనా? ఇవాళ నుంచేనా? రెడీ. సో అమ్మనా కొడల గురించి మా హీరో ఏం చెప్తాడు? టచ్ చేసా కదా హీరో అంటే. అసలు మామూలు కాదు. కౌశిక్, ఈ షోకి వచ్చావు, ఈ షో గురించి 2 మంచి మాటలు మాట్లాడితేనే అప్పుడు మీ సీరియల్ గురించి చెప్పాలి. కాదులా, అసలు టైటిల్ అదిరింది. మొండి మొగుడు పెంకి పెళ్ళం. నేను కాదు మొగుడిని. అదే అర్థమైంది. కాదు రవి, నాకు డౌట్ ఏంటంటే రెగ్యులర్ గా చూస్తుంటా ఈ షో నేను. ఎందుకు ఏడిపిస్తారు అందరిని మీరు? ఏడిపిస్తావా? నాకు తెలిసి అనుకున్నారా? అంటే ఎందుకంటే వాళ్ళలో ఉన్న నిజంగా సిన్సియర్ గా ఏడ్ చేస్తారు. నిజంగా అంటే చాలా ఫీల్ చాలా బాగుంది. వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ గానీ వాళ్ళలో ఉన్న నిజాయితీ గానీ చాలా బాగుంది. అంతే కదా? సరే కౌశిక్, ఇప్పుడు చెప్పు అమ్మనా కోడల. ఓకే, ఈ సీరియల్ గురించి. అమ్మనా కోడల, మీరు గనక ఈ సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి మీకు గంటాపదంగా బాండ్ పేపర్ మీద రాసిస్తాను. సంక్రాంతి, దీపావళి పండుగలు, ఉగాది, ఈ పండుగలన్నీ కలిసి ఒక రోజు వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ట్రీట్. ప్రోమో చూసాను, ప్రోమో కొంచెం డిఫరెంట్ గా ఉంది. అలాగే నిత్య గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఆవిడతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడు నిత్య మాట్లాడుతుంది కాదు, నేను ఇంకా ఫినిష్ అవ్వాలా. నన్ను మాట్లాడండి ఫస్ట్. నిత్య ముద్దు పెట్టి చేసింది. సో మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరం కలిసి అమ్మనా కోడలా చేస్తున్నాం. నేను చెప్తా ఈ గ్యాప్ ఇస్తాను నీకు. ఇంట్లో మా అమ్మ క్యారెక్టర్ ఉంది, నళిని అమ్మ చేస్తున్నారు, అనసూయాదేవి క్యారెక్టర్. అది చూస్తే కనుక మీరు అందరూ నాకు తెలిసి ఆ టైం కంటే 6:30కి సోమవారం నుంచి శనివారం దాకా పడిపడి నవ్వుతారు. ఇప్పుడు నిత్య గారు మాట్లాడతారు. సూపర్. ముద్దుబిడ్డ నా ఫస్ట్ సీరియల్. సో సేమ్ ప్రొడక్షన్ లో సెకండ్ సీరియల్ చేస్తున్నాను. సో నాకు కొంచెం తెలుగు వచ్చు. బోండా బేకు ఇల్లే తమిళ బెంగళూరు కన్నడ. బేకు కేకు లేవంటున్నారు. రమ్మన్లు ఆయన గురించి చెప్పమంటుండు, ముందుకెళ్ళండి. ఆయన గురించి చెప్పు. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రభాకర్ సార్ చెప్పాలి. అనిజిత్ ఎందుకు ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నేను అంటే డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. డైలాగ్ చెప్పేటప్పుడు సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. నిజమే, ఆర్టిస్ట్ కున్న గొప్ప క్వాలిటీ డిస్టర్బ్ చేయడమే. అది ఆయనకు. నేను మాట్లాడు. అమ్మనా కొడల సీరియల్లో ఇది నా క్యారెక్టర్ వచ్చి తెలుగు బ్రాహ్మణ అమ్మాయి లాగా చేస్తున్నాను. ఇది ఎందుకల్లా డిఫరెన్స్? ఐ మీన్ చాలా అత్తకోడలు సీరియల్స్ వచ్చాయి కదా, మీ సీరియల్ ఎట్లా డిఫరెంట్ ఆ సీరియల్స్ కంటే? ఎందుకు డిఫరెంట్ అంటే మామూలుగా రెగ్యులర్ గా అన్ని సీరియల్స్ డ్రామా చూస్తాం మనం. రెగ్యులర్ డ్రామా ఉంటుంది అంటే ఒకరినొకరు చంపుకోవడం, నరుకోవడం ఇలా ఉంటుంది. కానీ దీంట్లో ఎక్స్క్లూజివ్ గా కుటుంబం మీదే. ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ. నాకు 3 అన్నయ్యలు, ఒక అక్క. అందరినీ కలిసాం, వచ్చారు రచ్చరంబాలు వాళ్ళు ఉంటే అందరికన్నా టాప్ మా అమ్మ. అసలు మా అమ్మ మామూలుగా అనసూయమ్మ. అసలు అనసూయమ్మ క్యారెక్టర్ అంటే మీరు సీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. అన్ని రెగ్యులర్ సీరియల్ లాగా భర్తని హింసించే క్యారెక్టర్ అయితే కాదు. అసలు అలా ఉండదండి. ఇప్పటిదాకా ఇలాంటి క్యారెక్టర్ నేనే చేయలేదు. అంటే మామూలుగానండి, ముఖ్యంగా అమ్మనా కోడల సీరియల్లో 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, ఎందుకంటే మాకు అలాంటివే కావాలి. ఎందుకంటే మీ కుటుంబంలోకి వచ్చినప్పుడు మీ సీరియల్ చూసే వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సాధారణంగా ఇప్పుడు అందరూ అది మీ సీరియల్ ఉందంటే డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. సాధారణంగా అందరూ ఇప్పుడు కామెడీ సినిమాలకు వెళ్తారు, కానీ దీనికి వస్తే మాత్రం డెఫినెట్ గా మీకు లోటు తీరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సీరియల్ చాలా సెంటిమెంట్ ఏడుపు వస్తుందా లేదా కామెడీ ఉంటుందా? ఈ కచ్చి ఫ్లాసర్ లేదండి, కడుపు పట్టుకుని పడిపోతుంటారు కదా, మీరు పడిపోతారు అంతే. సీరియల్లో మీ మమ్మీ మీ అమ్మగారు పిసినారు కదా, మీరు కూడా పిసినారేనా? యా, లైక్ మదర్ లైక్ సన్. మరి ఎంఎస్ ఎట్లా చదివినా అన్న? అంటే ఫండ్స్, స్కాలర్షిప్ అన్నమాట. స్కాలర్షిప్. సో కౌశిక్ అన్న, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నిత్య గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎవ్రీడే ఈవినింగ్ 6:30 మీరు తినడం మానేస్తారంట, వాటర్ తాగడం మానేస్తారంట. సో మీరల్లా చేసేది ఒకటే పని, ఏంటది? 6:30కి వాళ్ళ సీరియల్ చూడాలి, అమ్మనా కోడల. జీ తెలుగు ఫ్రమ్ టుడే, సోమవారం నుంచి శనివారం వరకు మర్చిపోకండి. మన ఫేవరెట్ రౌండ్ ఇప్పుడు, విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. స్కోర్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ 2 రౌండ్స్ తర్వాత ఫస్ట్ టీం దగ్గర ఉన్నాయి టోటల్ గా 900 పాయింట్స్. సెకండ్ టీం కూడా తక్కువైంది, 900 పాయింట్స్. థర్డ్ టీం మీరు ఒక 100 పాయింట్స్ తో డిఫరెన్స్ లో ఉన్నారంటే గెలుచుకోవచ్చా? నో ప్రాబ్లం. 800 పాయింట్స్.
ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇంకా ఫస్ట్ వాళ్ళు నిల్చున్నారు కాబట్టి వాళ్ళే వస్తారు ఫస్ట్. వచ్చింది ఫస్ట్ కళ్ళు కళ్ళు ప్లేస్ కమ్. I am the driving in the city of my naughty mannam no veldam. లవ్ మ్యారేజ్ కదా మీది? అవునండి. సూపర్, స్టార్ట్ చేద్దామా? కళ్ళు కళ్ళు ప్లేస్ కళ్ళు ప్లస్ ఉన్నాయి ఏమైనా లోపల ఏదో ఇంటెన్స్ వెళ్ళిపోయారు మీరు. మీరు అడిగితే చెప్తాను, లేకపోతే చెప్పరా? సో ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 7 years. సో హ్యాపీ లైఫ్ 7 years. హ్యాపీ. గొడవలు అలాంటివి ఏమీ లేవు? చిన్న చిన్న గొడవలు వస్తాయండి, కాకపోతే మేమే కదా ఇద్దరం అండర్స్టాండింగ్ చేసుకుంటే సరిదిద్దుకోవచ్చు. ఓకే, సో మీ ఆయన మీద కంప్లైంట్స్ ఉంటే ఇప్పుడు చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పండి. మా ఆయన మీద కంప్లైంట్స్ అంటే పెద్దగా ఏమీ లేవండి, కాకపోతే కొద్దిగా ఫ్రెండ్స్ లలో ఎక్కువ తిరగడం, అబద్ధాలు చెప్పడం. మీకు అబద్ధం చెప్తున్నట్టు ఎలా తెలిసిపోతుంది? కవర్ చేయట్లేదా కరెక్ట్ గా? అదే కదండి ప్రాబ్లం, కవర్ చేయలేకపోతున్నారు మీరు. సో అబద్ధం చెప్పడం తప్పు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అర్థం చేసుకుంటా అన్నట్టు ఒకటి చెప్తాను కానీ ఎక్కడ తిరిగి నేనే పట్టుకుపోతాను లాస్ట్ లో. కానీ కొంచెమైనా మారాలని అనిపించిందా మీకు ఎప్పుడైనా తన కోసం? ఓకే ఉంటారు, పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఉంటారు, పెళ్లి తర్వాత కానీ పెళ్లి తర్వాత కూడా కొంతమంది చాలా ఉపయోగం పడతారండి. పెళ్లికి ముందేని కాదు, పెళ్లి తర్వాత కూడా చాలా మంది. తర్వాత పెళ్లి ముందైనా ఎవరు తప్పని చెప్పలేదబ్బా, ఫ్రెండ్స్ తో ఉండాలి. కానీ ఫ్రెండ్స్ కంటే ఇంపార్టెంట్ వైఫ్ కాబట్టి ఫ్రెండ్స్ తో కొంచెం తగ్గించండి అని చెప్తున్నా. మేమేం చెప్తున్నాం? సండే ఫ్రెండ్స్ తోని టైం స్పెండ్ చేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే నైట్ తొందరగా రావాలా, నైట్ కూడా మార్నింగ్ డ్యూటీ, నైట్ ఫ్రెండ్స్ అంటే మేము ఎక్కడ పోవాలండి? అంటే రెగ్యులర్ గా డ్యూటీ అంటే నా డ్యూటీ అలా ఉంటుందండి, నేను డ్రైవర్ చేస్తాను, సో నాకు లిమిట్స్ అనేవి ఉండవు. మీ ఆవిడకి దేంతో తప్పు అంటే ఫ్రెండ్స్ తో తిరగద్దు అని అంటుందా? ఎగ్జాంపుల్ అదే కదండి వచ్చేది. ఇప్పుడు సండే టైం స్పెండ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఒక టైం ఉంటది ఫ్రెండ్స్. అది నీకు తప్పు అనిపిస్తుందా? మీ ఆవిడ చెప్పేది తప్పు అనిపిస్తుందా? అది చెప్పు. ఫ్రెండ్స్ తో తిరగడం తప్పు కాదని నేను అంటా, నేను నీ సైడ్ ఇస్తున్నా. మీ ఆవిడ చెప్పింది కరెక్ట్ అంటావా తప్పు అంటావా? ఇప్పుడు తను అన్నది కూడా కరెక్ట్ అండి. మరి తప్పు ఎవరిది? నేను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నాకు మా భర్త తప్ప నాకు ఎవ్వరు లేరు. ఎందుకు? పేరెంట్స్ కూడా ఉన్నారండి, ఒప్పుకోలేరు. సో కొంచెం అడ్జస్ట్మెంట్ లో ప్రాబ్లం ఉందండి మా మదర్స్ కి అండ్ తనకి. పర్లేదు, అత్తయ్య వాళ్ళందరూ బాగానే చూసుకుంటారు. నేను హిందీ, నాకు సరిగ్గా తెలుగు కూడా మిస్టేక్స్ వస్తాయండి అప్పుడప్పుడు. మమ్మీ పాపా హై पर उन्होंने जाने दो, एक चले गए ना मर गए बोल के समझ लिए और कुछ नहीं. 7 years అవుతుంది అయినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేరండి. వాళ్ళకి తప్పు చేశారు. లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఒప్పుకోరండి, యూనివర్సల్ ట్రూత్ అది. 7 years గా వాళ్ళు ఒప్పుకోలేదంటే ఎక్కడో మీ తప్పు కదా. పేరెంట్స్ అన్నాక అన్ని బాధ్యతలు చూడాలా, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా. నాకు సరిగ్గా ప్రేమ దొరకలేదండి మమ్మీ డాడీ. చిన్నప్పటి నుంచి ప్రేమ దొరకలేదు, అమ్మ నాన్న ప్రేమ గానీ ఒక ఫ్యామిలీ లవ్ గానీ దొరకలేదు. ఇప్పుడు తను కోరుకుంటుందండి. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం ఇస్తున్నావు మరి? అంటే పెళ్లి తర్వాత కూడా బాధపడాలా నువ్వు, నీకు అలానే రాసుంది అని బాధ పెడుతున్నావా లేకపోతే అలా అవుతుందా? అలా నేను బాధ పెట్టట్లేదండి, అన్ని కంఫర్టబుల్ గా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండదు. సో దాంట్లో కొంచెం ముందు కొంచెం సెట్ అయిపోతుందని నేను అదే తనకి చెప్తున్నాను. నీ ఫ్రెండ్స్ రోజు ఉంటుందా లేకపోతే రోజు దారిలో ఎక్కడైనా కానీ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు లేకపోతే ఒక్కళ్ళు దొరుకుతూనే ఉంటారండి దారిలో. నీది టెంపరీ బేసిస్ ఉన్నది నీ లైఫ్, పర్మనెంట్ ఏం లేదు. నువ్వు వెతకట్లేదు పర్మనెంట్ దీని గురించి, సెటిల్మెంట్ గురించి. నువ్వు టెంపరీ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఎవడో ఒకడు దొరుకుతాడు, ముంచిపడి దొరుకుతాడు. మొత్తానికి పైకి లేపేదే ఫ్రెండ్స్, కింద పండబెట్టేదే ఫ్రెండ్స్. వాళ్ళ మీద నమ్ముకోవడం వేస్ట్. నీదొక థింకింగ్ ఉండాలి, నువ్వు ముందుకెళ్ళాలి. నువ్వు 10 మందికి సాయం చేయి, ఆ 10 మంది నీకు సాయం చేస్తారని కోరుకోకు. ఆ 10 మందికి ఒక్కడు వస్తాడు, ముంచిపడి దొరుకుతాడు. మొత్తం ఫ్యామిలీ, ఇప్పుడు 3 పిల్లలు నీకు, నువ్వు ఎన్ని రోజులు టెంపరీ, వాడు దొరికితే వాడు నాకు జాబ్ ఇప్పిస్తాడు, వీడు వస్తే వీడు నాకు డబ్బులు ఇప్పిస్తాడు. ఎన్ని రోజులు? ఓ క్లారిటీ లేదు నీ లైఫ్కి. పిల్లం ఎందుకు, పిల్లలు ఎందుకు? ఏం కోరుకుంటుంది? చిన్నప్పటి నుంచి సంతోషాలు లేవు నీ దగ్గర నుంచి. నువ్వే ఇప్పుడు అమ్మ, నువ్వే ఇప్పుడు నాన్న, తాత, అమ్మమ్మ, ఎవరైనా నువ్వే. దానికంటే పెద్ద పోస్ట్ హస్బెండ్ నీది. నువ్వు చూసుకోకుండా పొద్దున ఎవడో ఒక దొరుకుతాడు, వాడుతూ పోతా. పొద్దున అంటే అలా ఉండదండి. సో జాబ్ అయిన తర్వాతనే నేను ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళతో చెప్పుకుంటాను. వాళ్ళు ఏదైనా ఫేస్ చేస్తే చేస్తారు, చేయకపోతే నేను ఇంటికి వస్తాను. పిల్లలకి అలానే ఏం లేదండి, తనకు నేను ఫోర్స్ చేయలేను కదండి. అలానే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తనకి నేను చెప్పట్లేదు, అది నేనే ఫేస్ చేసుకుంటాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, ఒకవేళ వాళ్ళతో వీలవుతే నేను చేసుకుంటాను, లేకపోతే. అయితే మీ ఆవిడకి నీ గురించి ఏం తెలియదు బేసికలీ, నువ్వేం చెప్పట్లేదు కనుక.
నేనేం చెప్పట్లేదండి సరే నేనేం చెప్పానండి. రేపు పొద్దున గాడ్ ఫార్బిడన్ ఇలాంటిది రావద్దు, కానీ నీకేమైనా అయిందబ్బా హెల్త్ ఇష్యూస్ ఆవిడే చూసుకోవాలి. ఎట్లా చూసుకుంటే నీ గురించి ఏం తెలియదు, నువ్వు ఏం చేస్తుందో తెలియదు, ఇక్కడ డబ్బులు పెట్టినో తెలియదు, ఏం తెలియదు. నువ్వు ఎందుకంటే ఏం చెప్పవు, నీకు ఆన్సర్ దొరకట్లేదు, నువ్వు ఆన్సర్ కోసం వెతకట్లేదు. లైఫ్ మొత్తం క్వశ్చన్ మార్క్స్. బెలూని బస్ డైరెక్ట్ అండి, ఎలా కావాలనుకుంటున్నారు మీ ఆయన? నా హస్బెండే నా జీవితం. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చచ్చేదాకా నేను కిరణ్ తోనే బాగా హ్యాపీగా అనుకుంటున్నారు. ఉండాలి ఎప్పటికీ. ఇప్పటి వరకు అంత సంతోషం లేదు. ఉండే మధ్యలో ఫ్రెండ్సే వస్తున్నారు బాగా. 3 పిల్లలని నన్ను బాగా చూసుకుంటే అంతే చాలు. నీ సొంత భార్య వచ్చి నాకు ప్రేమ కావాలని హస్బెండ్ అడుక్కున్నా ఆ రోజు రావద్దు. ఈమె ఇప్పుడు అందరున్నా, హస్బెండ్ ఉన్నా, పిల్లలు ఉన్నా అనాథ. నీ దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి, నువ్వు వాడుకో. అది ప్రామిస్. బెలూన్ పక్కన కొట్టు. ఏం ప్రామిస్ చేస్తావు చెయ్యి. నేను ప్రామిస్ చేస్తున్నానండి, ఎప్పటికీ తనకి సంతోషంగా సూపర్. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేయండి సార్. హలో అండ్ వెల్కమ్ టు కల్లు కల్లు ప్లస్. మ్యారేజ్ హౌ మెనీ ఇయర్స్ ఓవర్? 2 years. 2 years. న్యూలీ మ్యారీడ్. నాటీ బాయ్, నాటీ గర్ల్. ఎలాంటి బాధలు లేవు అంటే ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే స్వీట్నెస్ ఉంటది లైఫ్ లో. సో మీకు ఎలాంటి బాధలు ఉన్నాయి? మ్యారేజ్ అయిపోయాక నన్ను తను గ్రూప్స్ కోచింగ్ లో జాయిన్ చేయించాడు అనమాట. తను నా కోసమైన జాబ్ మానేసి ఎర్లీ మార్నింగ్ 5కి లేచి క్లాస్కి పంపించి వండి పెట్టి నైట్ చదువుకునేటప్పుడు కూడా తనే వండి పెట్టించి ఈవెన్ మిల్క్ కూడా తెచ్చి చేతికి ఇచ్చేవాడు అనమాట. అంత బాగా చూసుకునేవాడు. తర్వాత న్యూగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి మార్నింగ్ 8కి వెళ్ళేవాడు, నైట్ 11కి వచ్చాడు. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ మీద ప్రేమ తగ్గింది అని మీరు అంటారు? అలానే అన్ను, బాధ్యత పెరిగింది. నన్ను కొంచెం నెగ్లిజెన్స్ చేస్తున్నాడు. కావాల్సుకుని చేస్తున్నంటవా? కాదు, అంటే నా ఆఫీసు చాలా దూరం ఉండే, ట్రావెలింగ్ 2.5 hours. ఎందుకంటే నేను ఉండేదేమో వచ్చేసి జిల్లేలు అంటే సాగర్ రింగ్ రోడ్ అవతల, ఆఫీస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ లోపల. సో నాకు ట్రావెలింగ్కే చాలా టైం పట్టేది. న్యూగా స్టార్టింగ్ బిజినెస్ చేసుకునేసరికి కొంచెం బయట తిరిగేది అది ఉంటుంది కదా, సో దానివల్ల బాగా స్ట్రెస్ అయిపోతున్నాను. ఆ స్ట్రెస్ వల్లనే తనని ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నా కానీ, లేదంటే తనని ఎప్పుడు ఒక లిటిల్ ఫ్లవర్ లాగా చూసుకుంటా. ఎందుకంటే తను ఎప్పుడు ఆ ఫ్లవర్ లాగా నవ్వుతూ ఉండాలని. ఎందుకంటే తను వచ్చిన తర్వాతనే నా జీవితంలో ఒక చిన్న క్లారిటీ వచ్చింది, నేనంటే ఏందో నాకు తెలిసింది. నేను నిజం చెప్తున్నాను, తను రాకముందుకు నాకు గోల్ అంటే ఏమి ఉండపోయేది, ఏదైనా చేయగలను ఏదో అందరు కుర్రాల్లాగానే తోపులాగా అనుకునేటోడిని. కానీ ఏం చేయలేకపోయేటున్నాను. జాబ్ ఒకటి చేస్తే నాకు సరిపోదని నేను చాలాసార్లు చెప్తుండేది. తను ఇచ్చిన ధైర్యంతో నేను మా ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయడం, తర్వాత మొన్న 1 year సెలబ్రేషన్స్ చేసిన తర్వాత బిజినెస్ని నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినాను. సో అందుకోసమే నేను ఎప్పుడూ బాధ పెట్టాలని కాదు. సో నువ్వు లిటిల్ ఫ్లవర్ లాగా చూసుకుంటున్నావు, ఆమె ఫ్లవర్ కాదు లవర్ లాగా చూసుకోమంటుంది. ఒక బెలూని బర్స్ట్ చేయండి. ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు నీ లైఫ్లో? నా లైఫ్లో తనే. ఎందుకు కదా, మీరిద్దరు డబ్బులు లేకపోయినా, అంటే పూర్తిగా కాదు, కొంచెం ఉన్న దాంట్లో ఎంతో చేయొచ్చు అనమాట. బికాస్ యూ హ్యావ్ దట్ మ్యాజిక్ కాల్డ్ లవ్. అది ఉండాలి. అది లేకపోతే చిన్న ప్రాబ్లం కూడా పెద్దగా అనిపిస్తుంది. ఆ రోజు రాకూడదు. ఫ్రస్ట్రేషన్లు వచ్చేస్తాయి మీ ఇద్దరి మధ్యలో. లైఫ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాము అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలా వచ్చింది కూడా ఒకసారి. అది అర్థమైందా? మీరు ఏం కోరుకుంటున్నారు మీ ఆయన దగ్గర నుంచి? రెస్పాన్సిబిలిటీ. అంటే రీసెంట్గా నాకు బ్లడ్ పర్సంటేజ్ టోటల్గా లాస్ అయిపోయి పడిపోయా. తనేం పట్టించుకోకుండా మేము ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకొని రా అన్నాడు. నువ్వు గొప్పోడివి. అయితే ఇంటికి వెళ్ళాక అన్ని టెస్టులు చేశారు, కానీ ఆ రోజు ఒక్కరోజు కూడా ఫోన్ కాల్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి తిట్టాడు అనమాట, ఫోన్ లిఫ్ట్ చేయడం చేత కదా అని. డూ యూ థింక్ నీకు అనిపిస్తుందని ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోగలుగుతున్నాను అని? అక్క చెల్లెలు ఉండేనా? ఉన్నారు. యూ హ్యావ్ నో? ఉన్నారు. ఇంట్లో ఎలా ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఒక అంటే ఉమెన్ మెంటాలిటీ, ఉమెన్ సైకాలజీ మనం అర్థం చేసుకుంటే వీ కెన్ బి బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ మగాళ్ళలాగా. ఎందుకంటే దేవుడు మనకు ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్టెబిలిటీ ఇచ్చారు. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. నువ్వు ఇలా అర్థం చేసుకుంటున్నావు మీ ఆవిడ్ని? నేను నిజం చెప్తున్నాను, ఆ రోజు చాలా తప్పైందిరా. ఎందుకంటే నేను ఎంత సిల్లీగా బిహేవ్ చేస్తానో నాకు తెలుసు. కాకపోతే జరిగిందని నేను తీసుకురాలేను. లైఫ్లో
ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకోగలదని నేనైతే డెఫినెట్లీ నీకు చెప్తున్నాను రా. ఇప్పుడు బాగా చాలా చేంజ్ అయ్యాడు, బాగా చూసుకుంటున్నాడు. కరెక్టే, కానీ నీకు మీ వైఫ్లో ఏం నచ్చదు? ఎందుకంటే చక్కెర వచ్చి పడిపోతే ఏ హస్బెండ్ కూడా, ఎంత క్రూరమైన మైండ్ సెట్ ఉన్న హస్బెండ్ కూడా వెళ్ళి చూపించుకొని రాపో అని అన్నాడు. నీకెందుకు మీ ఆవిడ ఏం నచ్చదు? లేదు అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళి చూయించుకోరు, ఎందుకంటే నేను తన ఇద్దరమే ఉంటాం ఇక్కడ. మాది అంటే తన వాళ్ళు వేరే ఊళ్ళు ఖమ్మము. సో మీ మదర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోరు, అక్కడ అమ్మ ఉంటుంది కదా దగ్గరుండి చూసుకుంటుందని నేను చెప్పాను. నిజంగా నాకు తెలియదు, అంటే నేను అట్లా అనుకోలేదు, నిజంగా చెప్తున్నాను. తన కళ్ళకు నిజంగా చూసి చెప్తున్నాను. నేను నా మనసులో మాత్రం తనని చూసుకోకూడదని కాదు, అక్కడ అమ్మ ఉంటుంది, కాస్త హాస్పిటల్ తీసుకెళ్ళి చూయించి తన దగ్గర కనీసం దింపొచ్చావా? బెలూన్ బర్స్ట్ దింపి రాలేదు, కాకపోతే ఆ రోజు వచ్చి పడిపోయిందని తెలుసా? తెలుసు, పడిపోయింది. ముందే పడిపోయా. ఎలా వెళ్ళింది మరి? లేదు, తన వాళ్ళ బ్రదర్ని ఇచ్చి పంపించాను. కాకపోతే ఏంటంటే పెళ్ళైన కొత్తలో నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేటవాడిని. సో అప్పుడు తను చాలా హట్ అయింది అనమాట. అంటే పెళ్ళైన కొత్తలో నువ్వు అలా డ్రాప్ చేసి వచ్చావు. హట్ కాదు అసలు, హట్ కాలేదు, నువ్వు హట్ చేసాను. యు నో ది ఆన్సర్. మేబీ బికాజ్ యూఆర్ ఎడ్యుకేటెడ్, నీకు అన్ని తెలుసు, నువ్వు అయినా ఇలా చేస్తున్నావు అంటే ఎక్కడో నెగ్లిజెన్సీ, ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కడో నేను తోపన్న ఫీలింగ్. మనం ఉన్న లిమిట్స్ని మనం ఉండాలి కదా, ఉన్న వాళ్ళని హ్యాపీ చూసుకుందాం అని. లైఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ వైఫ్స్ హ్యాపీనెస్. మీ వైఫ్ హ్యాపీగా ఉంటే నువ్వు అందరినీ హ్యాపీగా ఉంచుకోవచ్చు. బెలూన్ని బర్స్ట్ చేయండి. మీకు ఇద్దరికి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 minute టైం ఇస్తాను. మీరు ఎలా చేంజెస్, మీ ఆయనలో ఎలా చేంజెస్ కావాలి, మీ ఆవిడలో ఎలా చేంజెస్ కావాలో అది మాట్లాడుకోండి. ముద్దు నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటారా, ఎందుకంటే నీ యొక్క చిన్న కోపాలు తాపాలు నన్ను ఎప్పుడు నవ్వుపిస్తుంటాయి. కానీ నువ్వు ఎప్పుడు అలగకు, అలిగితే నాకు బాధ ఉంటుంది. నేను వచ్చిన తర్వాత నువ్వు కొట్టినా పర్లేదు, కానీ నువ్వు అలిగి అన్నం తినకుండా ఉండకు ప్లీజ్. నువ్వు కూడా నాకు లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి, కాకపోతే కొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచుకో. లేదు డెఫినెట్లీ లైఫ్లో లైఫ్ ఈక్వల్ టు వైఫ్. అంతేకాకుండా నాకు రోజు వంట వండి పెట్టడం నేర్చుకో. లైఫ్ వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అన్నాడు. లైఫ్ ఈక్వల్ టు వైఫ్, వైఫ్ ఈజ్ ఈక్వల్స్ టు లైఫ్. ఆ లైఫ్ ని నైఫ్ చేసుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాను, నేను నీ దగ్గర నేర్చుకుంటున్నాను. ఫ్లవరు లవరు దేవుడా చంపేస్తున్నారా బాబు. ఫాలో అయిపోతుంది. రండి సార్, మీరు ఇంకెంత రండి. బక్కక్క కళ్ళు ప్లస్, కళ్ళు ప్లస్. నిజంగా మీరు ఇంత బక్కగా ఉన్నారు కదా, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా నేను బక్కగా ఉన్నాను? అందరు చాలా మంది అన్న బక్క యాక్చువల్లీ చాలా లావు ఉన్నాను నేను. చాలా లావు ఉండేవాళ్ళు. యాక్చువల్ నాకు థైరాయిడ్ రావడం వల్ల నేను ఇలా బక్కగా అయ్యాను. హెల్త్ ఇష్యూ వల్ల. ఓకే, ఆ విషయం మీ హస్బెండ్ కి తెలుసా? తెలుసు. యాక్చువల్లీ మా పెళ్లి విషయంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి మా ఇద్దరికి. ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి? నేను నాకంటే 3-4 times చూడనీకి వచ్చారు, అప్పుడు రిజెక్ట్ అయిపోయాను. ఎందుకు రిజెక్ట్ అయిపోయాను నాకు తెలియలేదు. 3-4 times చూసి రిజెక్ట్ చేశారు వీళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఓకే. లాస్ట్ టైం ఇది 5th time ఇతను వచ్చినప్పుడు నాకు యాక్సెప్ట్ చేశాడు. ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ ముందు రోజు జాతకాలు చూసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. జాతకాలు చూస్తే కుజదోషం ఉందని తెలిసింది. దానివల్ల మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. అదే అమ్మాయి కావాలని నేను చెప్పిన మా ఇంట్లో. అయితే లేదు, జాతక ప్రకారం అయితే ఈ అమ్మాయి నీకు సూట్ కాదు, గుజ్జ దోషం ఉంది అని అట్లా చెప్పారు నాకు. అయితే నేను అన్నా అదే అమ్మాయి కావాలి నాకైతే, నేను అమ్మాయికి పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఎవరికి చేసుకోను. సో ఏం నచ్చింది తినలో మీరు అంతగా? అయితే ఫస్ట్ టైం నేను చూసిన ఆమెకి ఏదో ఆమెకి చూస్తే ఆమెనే కావాలనిపించింది నాకు. అదే ఆమెకి చూసిన ఫస్ట్ డే నేను అన్నా ఆమెనే కావాలి, లేకపోతే ఎవరు కావద్దు నాకు అని అన్నా. అయితే ఈమెనే అయింది బాగా. ఇంకా రైట్. ఓకే, బెలూన్ని బర్స్ట్ చేయండి. ఆయనలో ఏంటండి ఆ మస్తు క్వాలిటీ అంటే మంచివాడు, అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చెప్తాడు, కొన్ని తప్పులు కూడా చేశాడు, నా మోసం చేశాడు ఒకసారి. మోసం ఏమైంది? మోసం అంటే ఒకసారి తాగి నేను ఏమంటాడు తాగలేదు అని అబద్ధం ఆడాడు. కానీ తాగిన రోజు ఒకటి పెద్ద గొడవ అయిందంట. అప్పుడు దెబ్బ తగినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నేను బండి మీకు స్కిట్ కింద పడిపోయినాడు. నాకు ఎప్పుడు డౌట్ వచ్చింది, కాట్లు ఇక్కడ అన్ని దెబ్బలు అన్నీ ఉండేవి. నేను వెంటనే నేను ఎవరు లేరు నాకు తోడు, ఎవరు లేరు, ఇంటి పక్క వాళ్ళు కూడా లేరు. నైట్ నేను మా హస్బెండ్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడిని చెకప్ చేసుకున్నాను. అప్పుడు కూడా నాకు అబద్ధం చెప్తుండే. అప్పుడు డాక్టర్ కూడా అడిగాడు ఇది దెబ్బలు హాస్పిటల్లో చూపించినప్పుడు డాక్టర్ అన్నాడు ఇది
పడిన దెబ్బలు కావు ఇవి, ఎవరో గుద్దుకున్న దెబ్బలు అని కనిపిస్తున్నాయని చెప్పాడు నాతో. హాస్పిటల్ ఎంజాయ్ చేసినావా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు? ఒక 15 days వరకన్నా బాధపడిందండి. ఆ బాధలు అవన్నీ ఇవన్నీ స్టిచెస్ ఇవంతా తీర్థ దగ్గర స్టిచెస్ కాలే, లిప్ కి కొద్దిగా జస్ట్ పంచి కొడితే ఇక్కడ దెబ్బలు అన్నీ తగిలినాయి చాలా. నీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? కోపం ముక్కు మీద ఉంది ఆమెకి. నేను చెప్తే ఆమె చేయదు, ఆమె చెప్పింది నేను చేయాలంటది ఆమె. ఇప్పటివరకు ఆమె చెప్పిందే నేను మస్తు సార్ చేసిన, నేను విన్నా, అన్నీ చేసిన. నేను చెప్పింది ఆమె ఇప్పటివరకు వినలే. కొద్ది ఏం కావాలో అది చేస్తుంది, నేను ఏమనుకుంటా అది చేయదు ఆమె. అలా ఎలా అనుకుంటావు? నేను నీకోసమే కదా ఆలోచిస్తాను, నీకోసమే కదా అన్ని చేసేది. ఎవరుంటారు మరి ఇద్దరికి? ఎప్పుడిద్దరమే కదా ఇప్పుడు ఉండేది. మీరు ఏడ్చి నేను వీక్ చేస్తున్నాను, ఇది చెప్పాలనుకుంటాడు చెప్పాడు. మీరు ఏడుస్తే వద్దురా బాబు ఎందుకు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అని వచ్చింది అనుకోండి, చెప్పాడు లోపల తిట్టుకుంటాడు మిమ్మల్ని. మీరు ఆ ఫ్రీడమ్ అట్లా ఏం లేదు, మీరైనా ఫ్రీడమ్ ఇవ్వాలి. నాకు తెలుసు మీతో ఏమవుతుందో, మీరు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఒక విషయం చెప్పాలంటే మేమిద్దరికి అన్ని విషయాల్లో చాలా మంచిగా ఉన్నాము. ఆ ఫ్రెండ్స్ ఒక దరిద్రంగా దొరుకుతారు ఎవరు ఎక్కడైనా కానీ, వాళ్ళ వల్లనే ఈ తాగుడైనా ప్లస్ చెడిపోవడానికైనా వాళ్ళే, మంచి చేయడానికైనా వాళ్ళే ఉంటారు. ప్లస్ వీళ్ళ వల్ల కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కేర్ గా తీసుకోవాలి. తాగడం బంద్ చేస్తారు. మరి ఇప్పటి వరకు అయితే తాగట్లేడు, నన్ను మోసం చేయట్లేడు. నేను చాలా 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 హ్యాపీ నిజంగా అండి. చూడు ఇప్పుడు నిజం మళ్ళీ ఏడవనికి రెడీగా ఉండండి. నిజంగా చెప్పు, మీ ఆవిడ కళ్ళలో చూసుకుంటూ దాని తర్వాత మళ్ళీ తాగినావా? ఇప్పటివరకు తాగలే. నిజంగా ఈమె మీద ఒట్టు ఇప్పటివరకు తాగలే. నేను ఫస్ట్ తాగేటప్పుడు కూడా చెప్పిన ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని కూడా చెప్పిన అప్పుడే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పటివరకు అయితే తాగలే, ఇంకా తాగని కూడా తాగను. సూపర్. బెలూన్ బర్స్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఈయన మీద ఒట్టేసి ఏం మారుతారు, ఎలా మారుతారో చెప్పండి. నువ్వు చెప్పినట్టుగా వింటాను నాన్న. నేను మమ్మీలాగా చూసుకోనికి ట్రై చేస్తాను. నాకు కూడా నువ్వు నా తల్లి, నా కొడుకులాగా నన్ను చూసుకో. ఎప్పుడు ఏడవను, నేను కంగారు పెట్టాను. నువ్వు కూడా నన్ను బాధ పెట్టకు. నన్ను మంచిగా చూసుకోనికి ట్రై చేయి. నిన్ను కూడా నేను సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను. అంతా నువ్వే ఉన్నావు నాకు మంచిగా చేసుకోవడానికి. కళ్ళు ప్లస్ అయిపోయేసరికి మీ దగ్గర స్కోర్స్. సో ఓవరాల్ గా స్కోర్స్ చూసుకుంటే లీస్ట్ స్కోరర్ ఈ షో నుంచి ఎలిమినేట్ అవ్వడతారు అనమాట. ముగ్గురులో మిస్టేక్ ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది ముగ్గురికి పర్ఫెక్ట్ గా లేదు. 100% లేదు. 100% లేదు. మీరు 99% ఇచ్చినా ఆ 1% లేని కారణంలో మార్క్స్ కట్ చేయడం జరుగుతుందండి. ఎవరు ఎలిమినేట్ అయినా సరే ప్లీజ్ హ్యావ్ అ బిగ్ హార్ట్. ఇట్స్ జస్ట్ అ కాంపిటీషన్. యూ గెట్ 200 points. సో 900 ఇప్పటివరకు మీ స్కోర్. ప్లస్ 1100 points. 1100 తో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మీరు సేఫ్ సైడ్ లో ఉన్నారు, లాస్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. గుడ్. సో ఇక్కడ కూడా ఐ కాంటాక్ట్ మిస్ అయింది. జెన్యూనిటీ ఎంత జెన్యూన్ గా, ఎంత హానెస్ట్ గా ఉన్నారు అని అంటే 100% హానెస్ట్ గా ఉన్నారు, కానీ ఎక్కడో ఐ కాంటాక్ట్ మిస్ అయింది. అందుకే మీకు కూడా 200 points. సో మీ టోటల్ స్కోర్ 1100 points. మీరు 800 points లో ఉండే, లీస్ట్ లో ఉండే. ఇప్పుడు మీకు 300 వచ్చింది అనుకోండి, లెవెల్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ టాస్ చేయాల్సి వస్తుంది. జెన్యూనిటీ 100%, కానీ మీరు కూడా ఐఎమ్ సో సారీ ఐ కాంటాక్ట్ మిస్ అయింది. సో అందుకే 200 points వచ్చాయి మీకు కూడా. అక్కడ మీరు లాస్ట్ రౌండ్ లో మీరు 100 points తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్కోర్ తగ్గింది. అంతే, జస్ట్ ఐ కాంటాక్ట్. ఓకే, పెద్ద మనసు చేసుకోవాలి. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేసేయండి. సూపర్ ఎపిసోడ్. ఇక్కడ ఇద్దరు హీమ్యాన్, సూపర్ మ్యాన్ రెడీగా ఉన్నారు. గేమ్ చాలా సింపుల్ అండి, చాలా ఈజీ గేమ్. ఏం లేదు, ఇక్కడ నుంచి మీ హస్బెండ్స్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, దాని మీద నెట్ ఉంది కదా, నెట్ లో లోపల నుంచి పాక్కుంటూ దేక్కుంటూ నడుచుకుంటూ ఎట్లా వస్తారో అది వాళ్ళ ఇష్టం, కానీ ఫ్రూట్స్ మాత్రం తీసుకొచ్చి ఆ బాస్కెట్ లో వేయాలి. వచ్చి ఆ బాస్కెట్ లో వేస్తారు. టైం లిమిట్ తర్వాత ఎన్ని ఫ్రూట్స్ అయితే మీ బాస్కెట్స్ ఉంటాయో అవి కౌంట్ చేస్తాం. ఎవరి బాస్కెట్ లో ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయో వారే గెలిచిపోతారు. ఇవాళ MMPP. ఈ గేమ్ పేరే పాకుడు దేకుడు. ఓకేనా? వెరైటీ నేనే పెట్టా. రెడీ, స్టార్ట్ చేద్దాం. ఇద్దరికి ఆల్ ది బెస్ట్.
Your time starts now. కొంచెం అమ్మాయిలు జాగ్రత్త. You can use your mouth also. Come on, sir. ఏం సార్ మీరు మెల్లగా ఆయన చూడండి ఎట్లా దూసుకెళ్తుండో బట్టలు చింపుకొని మరి. Come on. నోరు వాడడం మర్చిపోతున్నారు. రెడీ ఫాస్ట్ అయిపోయిందా? రెడీ 10 9 8 7 6 5 4 3 2 సరోజ ఇప్పుడే పులి దొరికేసింది. మన పులిని పట్టేసుకున్నాము. అమ్మయ్య ఎలా ఆడారంటే ఈ గేమ్ కోసం కొందరు బట్టలు చించుకుని మరీ ఆడారా. నిజంగా అసలు బంగారం లాంటి షర్ట్ చింపుకున్నారు కానీ చాలా బాగా ఆడారండి. అక్కడైనా 58 ఫ్రూట్స్ వేస్తే రామ్ గారు మీరు 3 ఫ్రూట్స్ తో నేను వెళ్ళిపోయారండి. 55. ఇప్పుడు అనుకున్నారా మీ షర్టే మీకు ఓటమి కారణం అవుతుందని? ఇప్పుడు అనుకోలేదా? అప్పుడప్పుడు అవుతుంది. కానీ కంగ్రాచులేషన్స్ రామ్ గారు ఫర్ విన్నింగ్ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ లేడీస్ కి కుంకుమని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ రామ్ గారికి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరఫు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అంతేకాదు జీ తెలుగు తరఫు నుంచి ఓ మిక్సీ. కంగ్రాచులేషన్స్. సో లైఫ్ లో గుర్తుండిపోయేలా మీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది రామ్ గారు? చాలా బాగుందండి. నేను హార్ట్ఫుల్లీ చెప్తున్నాను, ఇక్కడికి ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడితే వాళ్ళ మనసులో నేను నిజంగా బయటకు వస్తున్నాయి. ఎవరైతే చూస్తున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసు ఓపెన్ కంపల్సరీ అవుతుంది. సో మన బ్యూటీ గర్ల్ అండ్ నాటీ బాయ్ ఈ షోకి మరీ ప్లేస్. సార్ బట్టలు చింపుకునేంత వరకు తీసుకొచ్చాం మేము. ఎలా అనిపిస్తుంది? అంటే తనకు ఒక ఓపిచ్చానండి, తన వల్ల నేను ఇంతగా ఫేస్ చేశాను. బట్టల్ని కూడా లెక్క చేయలేదు. కళ్ళు ప్లేస్ మర్చిపోవద్దు. డెఫినెట్ గా అది మర్చిపోయి తినా అండి అది. అదే సూపర్. ఏం మాట్లాడలేదు అక్క? మాట్లాడుతుంది చూడండి, నేను తాట తీస్తుంది. చూద్దాం మా అక్క ఏం చేయదు. చాలా హ్యాపీ. పార్టిసిపేట్ చేయడమే ముఖ్యం. యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ ద్వారా తెలిసింది. చాలా హ్యాపీ నేను. కానీ ప్లీజ్ లావ్ అండి. మీరు కూడా ఈ షోలో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmvpztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. మేమే కాంటాక్ట్ లోకి వస్తాం. అండ్ ఇవాళ నుంచి అమ్మనా కోడల వస్తుంది 6:30కి. ఇంకా 2 గంటల్లో స్టార్ట్ అవుతుంది. చూడండి. మళ్ళీ రేపు కలుసుకుందాం విత్ న్యూ బ్రాండ్ న్యూ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్. బై బై.